ప్యాటర్న్ చూస్తే వలి గారు, ఫస్ట్ ఏమో అసలు మహిళల విషయంతో మొదలైంది ఇదంతా. మహిళలు ఎలా ఉండాలి, ఏంటి, బట్టలు వేసుకోవాలి, విప్పుకొని తిరగాలన్న టైప్ లో వీడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. సో దాని నుంచి మన హిందూ దేవతల మీదకి వచ్చాడు. దాని తర్వాత నుంచి ఇప్పుడు పాలిటిక్స్, పొలిటికల్ పార్టీల మీదకి వస్తున్నాడు. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, వీడు ఒక స్టెప్ బై స్టెప్ ఒక ప్యాటర్న్ ప్రకారం వెళ్తున్నాడా అని డౌట్ వస్తుంది. సో దీని వెనకాల ఇతర మత సంస్థలు, యాంటీ నేషనల్ పరంగా కానీ, లేకపోతే ఇతర మత సంస్థలు ఏమైనా వేరే దేశాల నుంచి వీడికైనా ఫండింగ్ వెళ్ళి మన హిందూ మతాల మీద, మన దేశం సంస్కృతి మీద, మన మన దేశం మీద చెడుగా చిత్రీకరించే విధంగా పనిచేసి వీడికి డబ్బులు వెళ్ళాయని కూడా డౌట్ వస్తుంది నాకు. మీకు అలాంటి డౌట్ ఏమైనా ఉందా? హిందుత్వం మీద దాడి చేయమని చెప్పి అతనికి ఫండ్ వస్తున్నట్టుగా ఆ డౌట్ ఉందా? వస్తుంది సార్, ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత నాకు అలాంటి డౌట్లు అయితే లేవనెత్తాయి. ఇన్ని రోజులు వీడు ఒక బ్రెయిన్ లేని ఎదవ, పనికిమాలిన వెదవ, ఏదో తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో పిచ్చి పిచ్చి బూత్ వీడియోలు చేసుకుంటూ బతికే ఒక పిచ్చి వెదవ. సో వీడు ఏదో ఇట్లా మాట్లాడాడు, వీడికి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాం. హిందూ పరంగా, హిందూ దేవతల మీద అసభ్యకరమైన మాట మాట్లాడి వీడికి దాని తగ్గట్టుగా దేశ సమగ్రత మీద పాయింట్అవుట్ చేస్తున్నాడు వీడు. సో దాని పరంగా కూడా మేము ఇవాళ రోజు పోలీస్ కేసులు వేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ పొలిటికల్ పార్టీస్, హిందూ మతం కి అందరు ఇట్లా పొలిటికల్ పార్టీలు, పలానా పొలిటికల్ పార్టీలు కానీ, లేకపోతే హిందూ కాషాయ కండువా వేసుకున్న వాళ్ళు దేవుడి పేరుని ఇది